ఈ మధ్య కాలంలో చాలా చాలా ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి. నోములు, తాంబూలాలని. దాదాపు చిన్న చిన్న పూజలకు వాటికి కూడా తాంబూలాగా ఇస్తుంటారు. సో, అయితే ప్రతి దానికి మనము ఎంతో విలువగా అవి ఇవ్వక్కర్లేదు. బట్ అది యూజ్‌ఫుల్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ మేడం ఏం చేస్తున్నారు అనంటే ఒక పద్ధతి ప్రకారం ఒక చిన్న తాంబూలాన్ని ఏ విధంగా చేయాలన్నది చేస్తున్నారు. ఓకే. చాలా బాగుంది మేడం. అది మళ్ళీ ఇంకొకటి చేసి చూపించండి డీటెయిల్‌గా అసలు ఎట్లా చేస్తారు అనేది. ఈ బ్లౌజ్ పీస్‌తో పాటు పసుపు, కుంకుమ కూడా బ్యాగ్‌లో పెడుతుంటారు. సో, ఇదేంటి బ్లౌజ్ పీస్ కదా? ఓకే. జనరల్‌గా ఇవి శ్రావణ మాసం లోపల ఇలాంటి సంక్రాంతి నోములకు అలాంటివి పెట్టుకుంటారు కదా! ఓకే. సో, ఆ బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా చేసేసి ప్రతి బ్లౌజ్ పీస్‌తో పాటు 2 కనీసం 2 + 2 4 గాజులు, బ్యాంగిల్స్, అవన్నీ మట్టి గాజులే. అవి తయారు చేసేసి మామూలుగా ఇచ్చే బదులు ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నారు ఈ మేడం. సో, దీన్ని ఆల్మోస్ట్ చిన్నపాటి సంచిలాగా ఒక బ్యాగ్ లాగా చేసి ఇస్తున్నారు. ఇది చూడటానికి కూడా బాగుంటుంది, హ్యాండిల్ కూడా బాగానే ఉంటుంది. సో, ఇది తీసి ఇలాంటి కవర్స్ లోపల పెట్టేసి అది ఇచ్చేస్తే వాళ్ళకి హ్యాండీగా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇది మామూలుగా సెంటిమెంటల్గా కూడా ఉంటుంది. సో, ఐ థాట్ ఇది చిన్న క్రియేటివ్గా ఉంది అని నేను షేర్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ షేర్ టు అదర్స్. థ్యాంక్ యూ.